ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవదూతలు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎంతమంది ఉంటారు అన్న ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. దూత అనగానే రెక్కలు కలిగి ధవళ వస్త్రాలతో ఎగిరే రూపం మనకి జ్ఞాపకం వస్తుంది. దేవదూతలను గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అని వ్రాయపడి ఉన్నది. మానవులు దేవదూతల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతతో వారు చేయు పనులను ఊహించి వాటికి ఊహా చిత్రాలు నిర్మించడం మాత్రమే కాక వారికి నామాంతరం చేసి తాము దర్శనాల్లో వారిని చూసినట్టు అనుభూతి పొందుతారు. అయితే మనము దేవదూతలను ఆరాధించరాదు. లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని వ్రాయపడి ఉన్నది. మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధించవలెను, కానీ ఏ దేవతనైనను దేవదూతనైనను విగ్రహమునైనను ఆరాధించరాదు. 66 పుస్తకములు గల పరిశుద్ధ గ్రంథములో 34 పుస్తకములలో దేవదూతల గురించి 273 సార్లు ప్రస్తావించబడింది. దేవదూతలు దేవుని చేత సృష్టింపబడిన వారని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనకి తెలుపుతుంది. వీరు నిత్యము జీవించుటకు సృష్టింపబడిరి, దేవుణ్ణి మహిమపరచుట వీరి పని అని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతాము. వీరిలో రక్షించు దూతలు, నాశన దూతలు అను 2 వేరువేరు వర్గముల దూతలు కలవు. కానీ వీరందరూ ఒక్కటే. దేవుడు ఏ కార్యమును చేయవలనని ఆజ్ఞాపించెనో అదే కార్యమును వీరు చేయుదురు. ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, వీరు సొదొమీలకు తీర్పు తీర్చి సొదొమ గొమొర్రాలను నాశనం చేసిరి. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారము, వీరు ఇశ్రాయేలీల కొరకు యుద్ధం చేసిరి. ఐగుప్తీయులను నాశనం చేసిన దూతలే ఇశ్రాయేలీలను రక్షించు దూతలుగా వ్యవహరించిరి. సృష్టి నిర్మాణంలో వీరు హాజరైరి అని యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయపడి ఉన్నది. దేవదూతలను దేవుడు అనేకమైన పనుల కొరకు నియమించారు. వీరు ఆత్మ సంబంధులు అని 104వ కీర్తన 4వ వచనంలో వ్రాయపడి ఉన్నది. వీరు అదృశ్య స్వరూపులు. వీరి సంఖ్య అసంఖ్యాకమైనది. వీరు వివాహం చేసుకొనరు. స్త్రీ పురుషుల లింగభేదం వీరికి లేదు. మానవుల కంటే దేవదూతలు తెలివైన వారు, చురుకైన వారు. వీరిలో కొందరు కేరూబులు అని, కొందరు సేరాపులు అని పిలువబడ్డారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, సేరాపులు 6 రెక్కలు కలిగి ఉంటారు. వీరు ఎగిరే స్వభావం కలిగి ఉంటారు. వీరి ఆకారము చాలా పెద్దగా ఉంటుంది. ఈ సేరాపుల కంఠస్వరము చేత గడప కమ్ముల పునాదులు కదిలిపోతాయని లేఖనాల్లో వ్రాయపడి ఉన్నది. సేరాపులు వాటికి కలిగిన 6 రెక్కలలో 2 రెక్కలతో వాటి ముఖాన్ని కప్పుకుంటాయి. 2 రెక్కలతో వాటి పాదాలను కప్పుకొనుచు 2 రెక్కలు ఎగరడానికి, దేవుని పరిచర్య చేయడానికి ఉపయోగిస్తాయి. కేరూబుల గురించి యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయపడి ఉన్నది. కేరూబులు 4 ముఖములు, 4 రెక్కలు కలిగి ఉంటారు. దేవుని మందసం మీద 2 కేరూబులు ఉండటాన్ని మనం గమనిస్తాము. అలాగే ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరూబులను నియమించినట్టుగా మనం చదువుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మహిమగల కేరూబులుగా వ్రాయపడి ఉన్నది. వాటిని వర్ణించుట వల్లపడదు అని పౌలు భక్తుడు తెలియచేశాడు. కేరూబులు 4 వైపులా 4 ముఖములు కలిగి ఉంటాయి. మొదటిది సింహము ముఖము, 2వది ఎద్దు ముఖము, 3వది మానవ ముఖము, 4వది పక్షిరాజు ముఖము. దేవదూతల్లో కొందరిని పరిచారకులని, కొందరిని సేనలు అని, కొందరు రథములుగా, కొందరు జాగారూకులుగా మరియు నక్షత్రములుగా, పరిశుద్ధులుగా పిలువబడిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారము
కొంతమంది దేవదూతలు మానవులకు సహాయం చేసెదరు. అధిక సంఖ్యాకులైన వీరందరూ దేవుని ఎడల యథార్థత కలిగి ఉండెదరు. వీరు నిత్యము దేవుణ్ణి మహిమపరచెదరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములు చేయుచుండిరి అని వ్రాయపడి ఉన్నది. అనేక సందర్భాలలో దేవుడు తన విశ్వాసులకు బోధించుటకు దేవదూతలను పంపినట్టుగా లేఖన భాగాల్లో మనం చదువుతాము. ప్రధాన దూత అయిన గబ్రియేలు దూత దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దానియేలుకు పొట్టేలు మేకపోతు దర్శన భావాన్ని తెలియచేసెను. ఈ గబ్రియేలు దూత బాప్తీసమిచ్చి యోహాను జననం గురించి జకర్యాకు, యేసుక్రీస్తు వారి జననం గురించి కన్య మరియకు, కన్య మరియ పరిశుద్ధత గురించి యోసేపుకు, హేరోదు కపట నాటకం గురించి యోసేపుకు, క్రీస్తు వారి జననం గురించి గొర్రెల కాపరులకు ప్రకటించినట్లు సువార్తల పుస్తకములలో వ్రాయపడి ఉన్నది. అంతేకాక లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం ప్రకారము గెత్సెమనే తోటలో ఒక దూత క్రీస్తు వారిని బలపరిచినట్లు వ్రాయపడి ఉన్నది. క్రీస్తు వారి పునరుత్థానమునకు సమాధి రాయిని దొర్లించిన వివరము కూడా లేఖన భాగాల్లో వ్రాయపడి ఉన్నది. యేసుక్రీస్తు వారి శిష్యులైన అపోస్తలులకు దేవదూతలు అనేక సందర్భాలలో సహాయం చేసినట్లు అపోస్తల కార్యంలో వ్రాయపడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారము దేవదూతలు యేసుక్రీస్తు వారిని ఆరాధించిరి. దేవుని రాకడ సమయంలో గబ్రియేలు దూత బూరధ్వని చేయును అని 1 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయపడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో వ్రాయపడిన రీతిగా వీరు 7 బూరల తీర్పును ప్రకటించెదరు. సాతానుని వాని దూతలను పరలోకము నుండి పారద్రోలి అవిశ్వాసులకు నరకమును ప్రకటించెదరు. అంతేకాక వీరు దేవుని మహాదినమున జరుగు ప్రపంచ యుద్ధమును ప్రకటించెదరు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం ప్రకారము వీరు క్రీస్తు వారి ఆధీనంలో ఉంటారు అని, ప్రభువైన యేసుక్రీస్తు వారితో రెండవ రాకడ సమయంలో దేవదూతలు వచ్చెదరు అని 2వ దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు మనకు తెలుపుచున్నవి. దేవుని చేత రక్షింపబడిన వారు దూతలతో కలిసి దేవుణ్ణి స్తుతించెదరు అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. దేవదూతల గురించి ఇంకనూ తెలుసుకొనుటకు అనేక విషయములు కలవు. చివరిగా 34వ కీర్తన 7వ వచనం ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును అని వ్రాయపడి ఉన్నది. రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం చేయుటకై ప్రతి ఒక్క దూత పంపబడెను అని మనం గ్రహించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయములను ధ్యానించుకొనుటకు కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.